హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జిఎస్టి తగ్గించిన ధరలు మాత్రం తగ్గట్లేదు. అది ఎందుకో ఒకసారి చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలో జిఎస్టికి సంబంధించి కీలక సంస్కరణలు అయితే చేసింది. కేవలం 2 స్లాబుల్లో అంటే 5%, 18% మాత్రమే పెట్టి 12, 25, 28% పన్ను స్లాబులను అయితే తొలగించింది కేంద్రం. దీంతో చాలా రకాల వస్తువులు ధరలు భారీగా దిగి వస్తాయని ప్రచారం అయితే జరిగింది. అయితే కొన్ని చోట్ల అనుకున్న విధంగా ధరలు అయితే తగ్గలేదనే చెప్పుకోవచ్చు. వినియోగదారులకు జిఎస్టి తగ్గింపు ప్రయోజనాలు చేరలేదనే చెప్పాలి. అయితే ప్రతి చోట జిఎస్టి తగ్గింపుతో ధరలు తగ్గకపోవడానికి గల కారణాలు, ఆ వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా రకాల వస్తువులపై పన్ను సేవల పన్ను అంటే వస్తు సేవల పన్ను జిఎస్టి రేట్లను గత సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. జిఎస్టి మండలి ఏదైనా వస్తువు లేదా సేవపై జిఎస్టి రేటును తగ్గించినప్పుడు వినియోగదారులు ఆయా వస్తువుల ధరలు తగ్గాలని సహజంగా అయితే భావిస్తారు. అయితే వాస్తవంలో చాలా సందర్భాల్లో పన్ను తగ్గింపు ప్రయోజనం పూర్తిగా వినియోగదారులకు చేయడం లేదని చెప్పొచ్చు. దీని వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తూ ప్రముఖ ఆర్థికవేత్తలు పలు ఆసక్తికర విషయాలు అయితే వెల్లడించారండి. మరి ప్రధానంగా ఏ కారణాలు ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే, తయారీ ఖర్చులు పెరుగుదల కారణంగా పన్ను రేటు తగ్గినా కూడా వస్తువులను తయారు చేయడానికి అయ్యే ముడి సరుకు ఖర్చులు, అలాగే కార్మిక వ్యయాలు, ఇంధన ధరలు వంటి ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరిగితే కంపెనీలు ధరలు తగ్గించలేవు. ఇలా తయారీ వ్యయాలు పెరుగుదలతో పన్ను తగ్గింపు ప్రయోజనం కొనే వాళ్ళకైతే అందట్లేదనేసి చెప్పాలి. ఇక అధిక లాభాల లక్ష్యంతో మరో కారణం అయితే చెప్తున్నారు. కంపెనీలు ముఖ్యంగా మార్కెట్లో బలమైన పట్టు ఉన్నవి జిఎస్టి తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించకుండా ఆ తగ్గింపు మొత్తాన్ని తమ లాభాల మార్జిన్ ను పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇక పన్ను తగ్గినా కూడా ధరను పాత స్థాయిలోనే ఉంచుతున్నాయి ఇలాంటి కంపెనీలు. ఇక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సమస్యలు కూడా మరో కారణమైన చెప్పొచ్చండి. కొన్నిసార్లు జిఎస్టి రేట్ తగ్గించినప్పుడు కంపెనీలు తీసుకునే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మొత్తం తగ్గిపోవచ్చు. ఫలితంగా తయారీకి అయ్యే మొత్తం ఖర్చులో పెరుగుదల కనిపించవచ్చు. ఈ భారాన్ని కంపెనీలు తుది ఉత్పత్తి ధరపై వేస్తాయి. దీంతో ధరలు తగ్గుదల పెద్దగా కనిపించదు. ఇక కొన్ని వస్తువులపై జిఎస్టి కోతలు కేవలం కొన్ని నిర్దిష్ట రకాల ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి, కానీ మొత్తం కేటగిరీకి అయితే వర్తించకపోవచ్చు. ఈ కారణంగా వ్యాపారులు మొత్తం ధరలను తగ్గించడానికి ఆసక్తి చూపరు. ఇక మరోవైపు మార్కెట్లో బలమైన పోటీ లేకపోతే ధరలను తగ్గించాల్సిన అవసరం కంపెనీలకైతే ఉండదు. పన్ను తగ్గింపు ప్రయోజనం ఖచ్చితంగా వినియోగదారులకు చేరాలంటే ఆ మార్కెట్లో ఆరోగ్యకరమైన తీవ్రమైన పోటీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక జిఎస్టి తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలాగా చూసేందుకు నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా దేశంలో వందల కోట్ల లావాదేవీల పర్యవేక్షణ ఈ సంస్థకు సవాలుగా అయితే మారింది. కేవలం పన్ను కోత మాత్రమే కాకుండా ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ పోటీ, వ్యాపారుల లాభాల ధోరణి వంటి అంశాలు తుది ధరలపై నిర్ణయాత్మక ప్రభావం అయితే చూపుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించగలిగితే జిఎస్టి పన్ను తగ్గింపు ప్రయోజనాలు గరిష్ట స్థాయిలో వినియోగదారులకు చేరేలాగా చేయవచ్చని ఆర్థికవేత్తలు అయితే సూచిస్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.